పూర్వం ఒక పిసినారి తన దగ్గరున్న భూమినంతా అమ్మేసి కొన్ని బంగారు నాణాలు కొనుక్కొని తన ఇంటి పాత గోడ దగ్గర గొయ్యి తీసి అందులో దాచిపెట్టి ప్రతిరోజు దాన్ని చూసుకొని ఆనందించి ధరించేవాడు. అతని దగ్గర పనిచేసేవాడొకడు ఒకరోజు ఆ పిసినారి గోడ దగ్గరికి పోయి రావడం చూసి అక్కడ దాచిన బంగారు నాణాలను ఆ రాత్రి దొంగిలించేశాడు. పక్క రోజు యజమాని గోడ దగ్గరికి వెళ్ళి చూసి తన బంగారం దొంగిలించబడిందని అర్థం చేసుకున్నాడు. కోపం బాధతో నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చి 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 అలసిపోయాడు. పక్కింటి అతను చూసి జరిగింది కనుక్కొని, అంతగా ఏడవద్దు, అదేం బాధపడాల్సిన విషయం అంతకన్నా కాదు, కొన్ని రాళ్లు తెచ్చి మూట కట్టి ఇక్కడే ఈ రాళ్లే బంగారం అనుకుని ఈ భూమిలో మళ్ళీ పాతిపెట్టు. నీవు ఇంతకుముందు పాతిపెట్టిన బంగారంతో సమానం ఇది. ఎందుకంటే నీ దగ్గర బంగారం ఉన్నప్పుడు నువ్వెప్పుడూ వాడుకోలేదు. వాడుకోనిది ఎక్కడ ఉంటే ఏ, లేకపోతే ఏ. వాడుకోనిది బంగారమైనా రాయైనా ఒకటే కదా. డబ్బుకున్న నిజమైన విలువ దాన్ని వివేకంగా వాడుకోవడంలో ఉంటుంది. గుడ్ లక్.